హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయల్లో జరిగిన అమానుష ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒక మహిళను వివస్త్రను చేసి దాడి చేశారు. సంఘటన స్థలం నుంచి మరిన్ని వివరాలు అరుణ్ అందిస్తారు. తాటికాయలో జరిగినటువంటి అమానుష ఘటన స్థలం దగ్గర ఉన్నాం. ప్రస్తుతం మనం ఎక్కడైతే మహిళను వివక్షతో ఆవిడకు వివస్త్రం చేసి దాడి చేసిన ఘటనకు సంబంధించినటువంటి ఈ స్థలంలో ఉన్నాం. ఇక్కడ ఎవరైతే అమ్మాయి ఇక్కడ నుంచి వాళ్ళ భర్తతో పోయిందని చెప్పి ఆవిడని తీసుకొని వచ్చి ఆ తర్వాత ఆవిడని మొదట చెట్టుకు కట్టేశారు. ఈ చెట్టుకు కట్టేసి అందరి ముందట ఆవిడని విచారించడం జరిగింది. ఈ చెట్టు కట్టేసిన తర్వాత విచారించిన తర్వాత ఆవిడతో పాటు వెళ్ళిపోయినటువంటి ఈ ఇంటి మహిళకు సంబంధించినటువంటి భర్తను ఇక్కడ ఇదే ప్రాంతంలో దాడి చేశారు, బండరాయితో కొట్టారు. ఆ తర్వాత ఆవిడని ఇక్కడ నుంచి మహిళలందరూ ఉన్నారు కాబట్టి ఇక్కడ అందరూ పురుషులు ఉన్నారనే ఉద్దేశంతో ఆ మహిళను కాస్త తీసుకొచ్చి ఇటు పక్కన ఈ గేటుకు కట్టేశారు. ఈ గేటు దగ్గర 5 రోజుల క్రితం ఆవిడని ఇక్కడే కట్టేసిన తర్వాత ఈ గేట్తో పాటు ఇక్కడ ఇదే ప్రాంతంలో ఆవిడని వివస్త్రం చేసి ఆవిడ ప్రైవేట్ పార్ట్స్ మీద జీడి పోసినటువంటి ఘటనా స్థలం ఇక్కడ ఉంది. మనం చూస్తున్నాం. ఈ ఇంటి ప్రాంతానికి సంబంధించినటువంటి మహిళ కాస్త వాళ్ళ హస్బెండ్తో ఇంకొక ఆవిడ అక్రమ సంబంధం పెట్టుకుంది. అతను వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బంధం కారణంగా మా కుటుంబాన్ని సరిగ్గా చూసుకోవట్లేదు, మా బిడ్డను సరిగ్గా పట్టించుకోవట్లేదు, వాళ్ళ కుటుంబాన్ని పట్టించుకోవట్లేదు అనే ఆవేదన గురైనటువంటి ఈ ఇంటి వాసులు వాళ్ళ మీద దాడికి పాల్పడినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఆ దాడి కొంత విచక్షణ రహితంగా జరిగింది. దాంతోపాటు విచక్షణ కోల్పోయినటువంటి వాళ్ళు కాస్త మహిళను వివస్త్రం చేసి ఆవిడ మీద ప్రైవేట్ పార్ట్లో జీడి పోయడం అనేది కొంత ఇప్పుడు వివాదాస్పదంగా మారుతుంది, అమానుష ఘటనగా చేరుతుంది. ఈ విషయం తెలిసిన తర్వాత పోలీసులు ఈ రోజు 5 రోజుల క్రితం జరిగింది. నిజానికి వీళ్ళు 10 రోజుల క్రితం వాళ్ళిద్దరు కూడా ఇంట్లో నుంచి పారిపోయారు. మహిళ అలాగే ఈ ఇంటికి సంబంధించినటువంటి అల్లుడితో కలిసి పారిపోయిన నేపథ్యంలో 5 రోజుల క్రితం ఆవిడని ఇద్దరిని గుర్తించి పట్టుకొని వచ్చి ఇక్కడ పంచాయతీ చేసే ప్రయత్నం చేశారు, నిలదీసే ప్రయత్నం చేశారు, వాళ్ళతో చర్చించే ప్రయత్నం చేశారు. వాళ్ళు మాట్లాడే సందర్భంలో వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బంధం పోవాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకి గుణపాఠం చెప్పాలి అనే ఉద్దేశంతో వాళ్ళ మీద దాడికి తెగపడినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇక్కడైతే అమానుష ఘటన జరిగిందో ఆ ప్రాంతంలో ప్రస్తుతం నేను ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ వివరించే ప్రయత్నం చేస్తున్నాను. కంప్లీట్ గా ఆ చెట్టుకు మొదట యాప చెట్టుకు ఈ గుడి దగ్గరే ఉంది. ఆ నేపథ్యంలో యాప చెట్టుకు కట్టేశారు. యాప చెట్టు కట్టేసిన తర్వాత యాప చెట్టు నుంచి అక్కడ నుంచి ఆ మహిళను ఇక్కడ తీసుకొచ్చారు. అదే సమయంలో అవి ఇంటి అల్లునికి సంబంధించిన అతన్ని ఇక్కడ ఒకవైపు అతని మీద దాడి చేస్తున్నాయి. ఈ మహిళతో ఉన్నటువంటి అక్రమ సంబంధం కారణంగానే ఫ్యామిలీని పట్టించుకోవట్లేదు, మా బిడ్డను పట్టించుకోవట్లేదు అనే ఆగ్రహానికి గురి చేసినటువంటి 5 రోజుల క్రితం జరిగినటువంటి ఘటన కాస్త నిన్న సోషల్ మీడియాలోకి రావడం, ఆ తర్వాత మీడియాకి రావడం వల్ల పోలీసులు ఈ రోజు ఉదయం వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా అరెస్ట్ చేసి వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికీ దీనికి సంబంధించినటువంటి ఫిర్యాదు రాలేదు కాబట్టి ఇంకా ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేయలేదని పోలీసులు చెప్తున్నారు. మరొక వైపు విచారణ అయితే కొనసాగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. దాడి ఎందుకు పాల్పడ్డారు, ఎలా జరిగింది, ఎందుకోసం దాడి చేయాల్సి వచ్చింది అనేటువంటి వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు. దాడికి పాల్పడ్డటువంటి మహిళ ఎక్కడ ఉంది అనే సమాచారం కొంత ఇప్పటికైతే లేదు, కానీ పోలీసుల దగ్గరికి వివరాలు వచ్చిన నేపథ్యంలో ఈ దాడికి ఘటనకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా సేకరిస్తున్నారు. ఈ కుటుంబాన్ని మొత్తం అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు కాస్త ఈ రోజు ఉదయమే వీళ్ళందరినీ కూడా పికప్ చేశారు. ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ లో విచారణ కొనసాగుతుంది. ఏసీపీ కాజీపేట ఏసీపీ స్వయంగా ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ కు వచ్చి వాళ్ళతో వివరాలు సేకరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గాయపడ్డటువంటి మహిళ ఎక్కడ చికిత్స పొందుతుంది అనే వివరాలు కూడా పోలీసులు మరొక వైపు వీళ్ళు ఎక్కడైతే ఉన్నారో ఆ గ్రామానికి పోలోన్పల్లికి సంబంధించినటువంటి ఆ గ్రామం నుంచి వివరాలు సేకరిస్తున్న నేపథ్యంలో ఆవిడ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనే వివరాలు కూడా పోలీసులు సేకరిస్తున్నారు. అక్కడ నుంచి పిటిషన్ కనుక వస్తే కేసు ఫైల్ చేయడం కోసం ఆలోచనలో ఉన్నారు. ఖచ్చితంగా ఈ విషయంలో సోషల్ మీడియాలో వచ్చింది కాబట్టి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఆ తర్వాత ఫర్దర్ స్టెప్ల కోసం తీసుకోవాల్సిన చర్యల మీద ఏసీపీ స్వయంగా రంగంలోకి దిగి వివరాలు సేకరిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. కానీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగినటువంటి ఈ అమానుష ఘటన కాస్త చర్చకు దారితీసింది. వాజిద్ అరుణ్ కుమార్, NTV వరంగల్.